హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి. మిస్సమ్మ ఆత్మలోకి ఆరు ఆత్మ చేరిపోతుంది. ఒక్కసారిగా మిస్సమ్మ కాస్త ఆరుగా మారిపోతుంది. ఎలాగైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ఆరు కాస్త ఇద్దరి జంటను కలపడానికి తాను ఒక మధ్యవర్తిలాగా అలా ఆ బంధాన్ని ముడివేయడానికి ఇద్దరిని జంటని కలిపితే తన కుటుంబం ఇక మనోహరి బారి నుంచి కాపాడడానికి మిస్సమ్మ అవతారంలో ఇక ఎలాగైనా పెళ్లి చేయడాన్ని ఆరు అవతారంలో మిస్సమ్మ రూపంలో ఉండిపోతుంది. ఈలోపు మాత్రం మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. సౌరం చూసి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి, అసలు ఇక్కడి నుంచి మండపం దగ్గరికి ఎలా వెళ్ళాలని చెప్పేసి కంగారు పడుతూ ఇక లీలను ఎలాగైనా క్లాత్ తీసుకురమ్మని పంపిస్తుంది. ఈలోపు ఇక మనోహరి రాకుండా ఏదో ఒక ప్లాన్ చేయాలని ఇక ఆరు ఆలోచిస్తూ ఉంటుంది. ఇక లీల క్లాత్ తేవడానికి లోపలికి వెళ్ళిన గమనించిన ఆరు కాస్త డోర్ లాక్ చేస్తుంది. ఇక వెంటనే డోర్ లాక్ చేసి ఆరు తన గదిలోకి వెళ్తుంది. మిస్సమ్మ ఇక పెళ్లి కూతురు రూపంలో గెటప్ అవుతుంది. ఇక్కడ క్లాత్ కోసమని ఎదురు చూస్తూ లోపల కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి. ఇది తెస్తే నేను ఇప్పుడు బురకాలో వేసుకొని ఇక ఆ సౌరవ్ కనబడకుండా ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది. లీల మాత్రం డోర్ లాక్ చేసి ఇక డోర్ని కొడుతూ ఉంటుంది. ఇక ఆ బాజా భజంత్రులకు ఆ డోర్ లాక్ వినబడకుండా లీల లోపల లాక్ అయిపోతుంది. అసలు ఎవరు లాక్ చేశారు, ఇప్పుడు మనోహరమ్మ నన్ను ఎంత తిడుతుందో ఏంటో అని చెప్పేసి లీల కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మ, పెళ్లి కూతుర్ని తీసుకురండి అని చెప్పేసి పంతులు గారు అంటుండగా ఇక అదే సమయానికి పెళ్లి కూతురు గెటప్లో మిస్సమ్మ రెడీ పీటల మీదకి వస్తూ ఉంటుంది. ఈ లీల ఏది, ఇక మనోహర్ ఒకతే వస్తుందని చెప్పేసి వెంటనే ఇక అమర్ తల్లి రా మనోహరి అని చెప్పేసి చేపట్టుకొని తీసుకొని వస్తూ ఉంటుంది. అలా పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి ఎదురుగా కూర్చోపెట్టి ఒకరి నెత్తి మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అప్పుడు వెంటనే ఆరు ఆత్మ శాంతి ఇచ్చినట్టు తన కళ్ళల్లో పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక్కడ లీల కోసమని మనోహరి డోర్ లాక్ చేసుకొని ఇది ఇంకా రావట్లేదు, ఇక పంతులు గారు పిలుస్తున్నారు ఏంటో అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్తే వాళ్ళ కళ్ళలో పడ్డానుకో నిజం బయటపడుతుంది, ఏం చేయాలో దేవుడా అని చెప్పేసి కంగారు పడుతుండగా ఇక్కడ పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత బాబు ఇక మాంగళ్యధారణ కానివ్వండి అని చెప్పేసి అంటుండగా వెంటనే ఇక బురకాలో ఉన్న ఆరు రూపంలో మిస్సమ్మ ఇక తన మెడలో తాళి కడుతుండగా మిస్సమ్మ ఒక్కసారిగా తన మనసు కాస్త ఆరు రూపంలో ఉన్న ఇక చివుక్కుమంటుంది. తన పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఆ గుండెల మీద అమర్ కట్టిన తాళి అలా పడగానే ఒక్కసారిగా చూసి తన కళ్ళల్లో ప్రేమ ఆప్యాయత అనేది బయటపడి అలా చూస్తూ ఉంటుంది. మరోవైపేమో అసలు బాజంతిరులు మోగుతున్నాయి ఏంటి, నీదిక్కడ ఉంటే పెళ్లి మండపంలో అలా ఇక మాంగళ్యధారణ కానివంటుంది, అసలు ఎవరు కూర్చున్నారని చెప్పేసి వెంటనే డోర్ను ఒక్కసారిగా లాసరికి బయటకు వస్తుంది. ఇక వెంటనే మనోహరి పరుగులు తీసుకుంటూ వస్తుండగా ఈలోపు మాత్రం అమర్ మిస్సమ్మ మెడలో తాళి కడుతూ ఉంటారు. ఒక్కసారిగా మిస్సమ్మ తన గుండెల మీద పడ్డ తాళిని చూసుకుంటుంది. కానీ ఆరు రూపంలో ఉన్న ఇక ఒకసారిగా ఆరు తన మనసుకి ఇక ఎలాగైతుంది, నా భర్తను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని నేను కాపాడుకున్నాను మనోహరి బారి నుండి అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. లోపు అమర్ మిస్సమ్మ మెడలో తాళి కట్టిన తర్వాత అమర్ అమర్ అని చెప్పేసి గట్టిగా పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది మనోహర్. ఒక్కసారిగా తాళి కట్టిన తర్వాత ఇక పక్కన అమర్ కూర్చున్న తర్వాత పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత అమ్మ తాళి కట్టారు కదా, ఇక మీరు ముసుగు తీయండి అని చెప్పేసి అంటుండగా వెంటనే అలా ముసుగు తీస్తుండగా ఇక మనోహరి షాక్లో అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. ముసుగు తీసిన తర్వాత ఒక్కసారిగా మిస్సమ్మ కనపడుతుంది. అదే సమయంలో రామ్మూర్తి, మంగళ, పిల్లలందరూ, మనోహరి అందరూ షాక్లో ఉండిపోతారు. పెళ్ళికి వచ్చింది మనోహరి పెళ్ళి ఏంటి అనుకొని ఇక ఒక్కసారిగా పెళ్లి కూతురు మారిపోతుంది. అందరూ షాకింగ్గా లేచి నిలబడి చూస్తూ ఉండగా పెళ్లి పీటల మీద కూర్చున్న అమర్ ఏంటి అందరూ అలా లేచి నిలబడ్డారని చెప్పేసి ఇక వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి మిస్సమ్మ ఉంటుంది. మిస్సమ్మ చూసి ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. మిస్సమ్మ
నువ్వా అని చెప్పేసి ఒక్కసారిగా ఇక అమర్ షాక్లో ఉండిపోతారు. ఇక మరోవైపేమో రామ్మూర్తి కాస్త ఇక నా కూతురు పెళ్ళి జరుగుతుందని పౌర్ణమి గడియలలో ఆ స్వామీజీ చెప్పింది నిజమే, కాకపోతే ఇక ఈ సార్తో పెళ్ళి జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అది విధిరాతనా లేకుంటే తలరాతనా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నా కూతురు పెళ్ళి అయిందని సంతోషపడన్నా లేకుంటే అనుకోకుండా ఈ సార్తో అయిందని బాధపడాలా అని చెప్పేసి రామ్మూర్తి బాధపడుతూ ఉంటారు. మరోవైపు ఏందయ్యా ఏం జరుగుతుంది, అసలు ఇక్కడ ఏమైంది, అసలు బాగి ఆ పెళ్లి పిట్టల మీద ఏంటి మతిపోయిందా ఏంది దీనికి అని చెప్పేసి అంటుండగా, ఇది విధి ఆడిన వింత నాటకంలే. ఆ దేవుడు తలరాత ఇక్కడ బాగికి ఆ సార్తో రాసి పెట్టున్నాడు కాబట్టే ఆ సారు మన బాగి మెడలో తాళి కట్టాడే, అంటే ఆ దేవుడు రాసిన తలరాత అని చెప్పేసి అంటూ ఉంటాడు రామ్మూర్తి. మరోవైపు మంగళ కాస్త ఇది మనోహర్ చూసిందనుకో ఇక్కడ నన్ను చంపేస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే మనోహరి నో అసలు ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పేసి కోపంగా ఇక ఆ మండపం దగ్గరకు వచ్చి కీకలు పెడుతూ ఉంటుంది. అసలు అమర్ ఏంటి ఈ మిస్సమ్మ చేసిన పని ఏంటి, ఆ పెళ్లి పీటల మీద నేనుండాలి, ఇప్పుడు ఈ మిస్సమ్మ కూర్చోవడం ఏంటి, తాళి కట్టడం ఏంటి అని చెప్పేసి గట్టిగా కీకలు పెడుతూ ఉంటుంది. అసలు ఏంటి మోసం చేశావు, ఈ మిస్సమ్మ కావాలనే నన్ను డోర్ లాక్ చేసి ఈ పెళ్లి చేసుకుందని చెప్పేసి అంటుండగా మిస్సమ్మ కాస్త మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఎందుకంటే మిస్సమ్మ హృదయంలో ఉంది ఆరు ఆత్మ కాబట్టి. ఇక కోపంగా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు. రాత్రుకు అర్థం కాదు, అదేంటి మిస్సమ్మ ఏదో చేస్తా టెన్షన్ పడకు అన్నది కారణం మీద ఇంత త్యాగం చేసిందా, అంతేకాకుండా సార్ను పెళ్లి చేసుకొని ఇంత పెద్ద త్యాగం చేసిందా మిస్సమ్మ, హ్యాట్సప్ అని చెప్పేసి రాత్రు అనుకుంటూ ఉంటారు. మరోవైపేమో అమర్ తల్లిదండ్రులు కూడా మిస్సమ్మ నా ఇంటి కోడలైందా, ఇక పిల్లల్ని కాపాడడానికి ఇంత త్యాగం చేసిందా ఈ అమ్మాయి అని చెప్పేసి ఇక మరోవైపు అనుకుంటుండగా అసలు ఈ పెళ్ళి జల్లనే చెల్లదు, అసలు ఈ పెళ్ళి కాదు అని చెప్పేసి ఈ విధంగా మనోహరి అంటూ ఉండగా ఈ పెళ్ళి చెల్లదు అనడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఈ విధంగా రాథూర్ అంటుండగా రాథూర్ అని చెప్పేసి అంటుండగా అవును మేడం 10 మందిలో పెళ్లి జరిగింది మిస్సమ్మతో సార్కి, ఇప్పుడు రైట్ సైడ్ అని మీరు ఎలా అంటున్నారు అని చెప్పేసి అంటుండగా ఇక ఎలా అయితేంది 10 మందిలో నా కూతురికి సార్కి పెళ్లి జరిగింది అంటే ఆ ఇంటి కోడలేంది నా కూతురు అని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఉంటారు. ఇది కావాలని ఇది చేసింది, ఈ మిస్సమ్మ ఇంటి కోడలు కావడానికి ఇదంతా పక్క ప్లాన్తో చేసింది అని చెప్పేసి మనోహరి అంటూ ఉంటుంది. కావాలని మిస్సమ్మ చేసిందని చెప్పేసి అమర్ ఒక్కసారిగా మాట అనేసరికి అందరు షాకే చూస్తూ ఉంటారు. అసలు మిస్సమ్మ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాతోని అంతేకాకుండా నాకు తెలియకుండా నా పక్కన కూర్చొని నా చేతులతోని నువ్వు తాళి కట్టించుకున్నావు అంటే ఇది కావాలని నన్ను ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టు అని చెప్పేసి కోపంగా ఇక అమర్ అంటూ ఉండగా అది కాదురా పెళ్ళి జరిగింది 10 మందిలో జరిగింది, ఇక పాపం తన నిందలు వేయడం కరెక్ట్ కాదురా అని చెప్పేసి అమర్ తల్లిదండ్రులు అంటుండగా లేదు నేను మిస్సమ్మను ఎప్పటికీ క్షమించను అని చెప్పేసి అంటుండగా లోపల నా ఆరు కాస్త లేదండి అసలు మిస్సమ్మకు ఏమీ తెలియదు, ఇక మనోహరి వల్లనే ఇప్పుడు మిస్సమ్మ మెడలో మీరు తాళి కట్టారు, అసలు మిస్సమ్మ కూడా ఈ విషయమే తెలియదండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో నేను ఎట్టి పరిస్థితిలో మిస్సమ్మను నా భార్యగా అంగీకరించనని చెప్పేసి ఇక వాదిస్తూ ఉంటారు అమర్. మరి ఏం జరగబోతుందో అప్కమింగ్లో